సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు రాష్ట్ర అధికార ప్రతినిధి భవానీ రెడ్డి గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్తే మేడం. మేడం చెప్పండి, అంటే మీకు కేటీఆర్ గారు అంటున్నది ఏంటంటే డైరెక్ట్ గా దానికే వెళ్దాము. బీఆర్ఎస్ స్కీములు కావాలా, కాంగ్రెస్ స్కాములు కావాలా, మీరే డిసైడ్ చేసుకోండి అంటున్నారు ప్రజల్ని. ఏం చెప్తారు? మేము అదే అంటున్నాము, 30% కమిషన్ తీసుకునే సర్కార్ కావాలా, అందరి పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా మంచి పరిపాలన అందించిన కాంగ్రెస్ పార్టీ కావాలని మేము అదే అంటున్నాం. 30% కమిషన్ సర్కార్కు హటావో అంటున్నాం మేము కూడా. యాక్చువల్గా కాంగ్రెస్ లో అయితే ఓకే, బయట నుంచి వస్తున్నవి ఓకే, బట్ కాంగ్రెస్ లోపలే కార్యకర్తల్లో ఇప్పుడైతే అసంతృప్తి మొదలైంది అని బయటకు వినిపిస్తున్న టాక్. ఎందుకంటే బయట వాళ్ళ నుంచి ఎక్కువ తీసుకొస్తున్నారు, సో లోపల వాళ్ళకి ఛాన్సులు లేవు. అంటే ఎప్పటి నుంచో పనిచేస్తున్న మా కార్యకర్తలకి అన్యాయం జరుగుతుంది అని. దీని గురించి ఏమంటారు మేడం? అట్లాంటిది ఏమి ఉండదు, అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. చాలా ఇంటర్నల్ డెమోక్రసీ ఏదన్నా ఉంది ఏదైనా పార్టీలో అంటే అది కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేది కాంగ్రెస్ పార్టీతోనే, కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతుంది. మళ్ళొకసారి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, తప్పదు. కొన్నిసార్లు మనం గెలిపే ప్రధానంగా పోయినప్పుడు 1-2 దగ్గరలలో అలా జరగచ్చు, బట్ అన్ని దగ్గరలలో అట్లనే జరుగుతుంది అనుకుంటే మాత్రం అది కాదు. సో వాళ్ళకే ఇదంతా. ఇప్పుడు ఎవరండి ఇప్పుడున్న మంత్రులు? తలసాని ఎవరు, ఇంకొక ఆయన ఎవరు, అందరిని తీసుకొచ్చుకొని పక్క పార్టీల నుంచి తెచ్చుకొని పెట్టుకుంది నువ్వు. గెలిచిన వాళ్ళని, ఇక్కడ గెలిచిన వాళ్ళను మరి మమ్మల్ని అంటే ఎట్లా? సో అది ముందుగా మీరు చూసుకోండి. ఏదైనా మాట్లాడేటప్పుడు 2 సార్లు ఆలోచించి మాట్లాడాలని మేము వాళ్ళకి సూచిస్తున్నాం. ఓకే, ఇప్పుడైతే స్క్రీనింగ్ కమిటీ జరుగుతుంది, దాని గురించి చెప్పండి మేడం. 60 నుంచి 70 క్యాండిడేట్స్ వరకు నిర్ణయం జరుగుతుంది అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? ఫస్ట్ జాబితాలో అసలు ఎన్ని టికెట్స్ వస్తాయి అనుకుంటున్నారు? ఇంకా తెలియదు ఆ ఇన్ఫర్మేషన్. అదంతా అంటే త్వరలోనే రేపో ఎల్లుండి అయితే లిస్ట్ వస్తా ఉంది. ఎన్ని అదేంటే బియాండ్ మై లెవెల్ అని కొన్ని తెలియదు, తెలిసినా కొన్ని నేను చెప్పొద్దు. సో ఇట్స్ పార్టీ ఇంటర్నల్ విషయం, అది పెద్దలు డిసైడ్ చేస్తారు. బట్ మేమందరం కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నాం. ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, అది మాత్రం చెప్తాం. అంటే కేటీఆర్ అంటున్నది ఏంటంటే బీజేపీ లేచేది లేదు, కాంగ్రెస్ గెలిచేది లేదు, మళ్ళీ వచ్చేది మాత్రం బీఆర్ఎస్ అంటున్నారు. మీరేమంటారు దానికి? వాళ్ళు ఇబ్బడి ముబ్బడిగా పైసలు అన్ని ఈ స్కీమ్ల పేరుతో దాంతో ఇంట్లో వేసుకొని ఆ పైసలు దాంతో మదం అంటారు దాన్ని, దాంతో మాట్లాడుతున్నారు. కొంచెం హోస్లోకి వచ్చి చూస్తే జనాలలోకి పోతే అర్థమవుతుంది. తరిమి కొడుతున్నారు ఊర్లలో జనాలు. మా పిల్లలకు ఉద్యోగాలు ఏవి, పిల్లలు చదువుకున్న పిల్లల ఫీ రియంబర్స్మెంట్ ఏది, రైతులకు లోన్ ఎక్కడ వేవ్ చేసిండ్రు, వచ్చిన పైసలు దానికే మితీలకే పోయినాయి మీరు అని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. పీపుల్ ఆర్ క్వశ్చనింగ్, నాట్ కాంగ్రెస్ పార్టీ ఆర్ ఇంకా కాదు. ఒక లెవెల్ పైకెక్కి వాళ్ళే అడుగుతున్నారు, తరిమి కొడుతున్నారు. కొంచెం సోయి తెచ్చుకొని మాట్లాడేటప్పుడు అంటున్నాం మేము. అంటే యాక్చువల్గా బీఆర్ఎస్ లో చూసుకుంటే టికెట్లు ఇచ్చిన వెంటనే బీసీల్లో ఒక అలజడి మొదలైంది. సో ఈసారి అలాంటివేమీ లేకుండా కాంగ్రెస్ జాగ్రత్తలు తీసుకుంటుందా? బీసీలకి న్యాయం జరుగుతుందా ఈసారి? ఇక్కడ మొదటి నుంచి బీసీలకనే కాదు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, విమెన్ అన్నింటికీ కూడా కాంగ్రెస్ పార్టీయే న్యాయం చేసింది. జనాభా దామాషా ప్రకారం ఆ పద్ధతిలోనే టికెట్లు అయితే ఇస్తూ ఉన్నారు. దేశంలో అత్యున్నత పదవిలనే మనము ఖర్గే గారిని కూర్చోబెట్టుకున్నాము, ఒక దళిత బిడ్డ. సో అట్లాంటప్పుడు మనం ఆ ఘనత ఉంది, ఆ చరిత్ర చూడమంటున్నా కాంగ్రెస్ పార్టీది. వాళ్ళకుందా? వాళ్ళ దాంట్లో కేసీఆర్ తప్ప ఇంకొకరు లేరు. తర్వాత ఆయన కొడుకుని చేస్తాడు, తర్వాత వాళ్ళ కొడుకుని తీసుకొస్తాడేమో, అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ డెమోక్రటిక్ పార్టీ ఇది. ఇక్కడి నుంచి కూడా ఒక పీసీసీని, ఒక డీసీసీని, ఒక ఏమంటారు దేశ ప్రధానిని, అందరినీ కూడా అన్ని వర్గాల వాళ్ళని, కుల వర్ణ అన్ని జాతులను అన్ని కలుపుతా ఉంది. సో ఎప్పుడు కూడా వాళ్ళు చూసి మాట్లాడితే బాగుంటది. అంటే వాళ్ళు ఏముంది, ఇదే స్కూలు కాంగ్రెస్ నుంచే పోయినరు, మళ్ళీ పోయి ఏమో తాతకు దగ్గులు నేర్పుతారు అన్నట్టు మళ్ళీ వాళ్ళే మాట్లాడతారు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మా బీఆర్ఎస్ లో సీఎం ఎవరు అంటే కేసీఆర్ అని గట్టిగా చెప్తాం, కానీ అదే మీరు కాంగ్రెస్ లో అడగండి, వాళ్ళు చెప్పగలరేమో చూడండి. దాంట్లో యాక్చువల్ గా మారుతూ ఉంటారు, 6 వరాలు కాదు, ప్రతి ఇయర్ కో సీఎం మారినా కూడా ఆశ్చర్యపోక్కలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. దానికి ఏమంటారు? ఇగో గదే మాట్లాడమంటున్నా. హిమాచల్ ప్రదేశ్ లా, రాజస్థాన్ లా, ఛత్తీస్గఢ్ లా అంతటా మేము ఉన్నాము. ఎక్కడ మారిండ్రు? కర్ణాటకలో అంతటా ఉన్నాం కదా. వాళ్ళు పని కట్టుకొని ఈ మాట అనాల్సింది వాళ్ళు బీజేపీని అనాలేమో. పోయి వాళ్ళకి అలవాటు కూల్చడాలు, దించడాలు, ఎక్కించడాలు వాళ్ళకి అలవాటు. కాంగ్రెస్ ఎప్పుడు కూడా ట్రెడిషనల్గానే పార్టీ ఉంది, మంచిగా ఉంది, డెమోక్రటిక్ పార్టీ. మళ్ళీ అదే చెప్తాము, ఈ వరాలు గిరాలు అని కాదు, మంచి అంటే అందరికీ కూడా ఉపయోగపడేటి తీసుకొచ్చిండ్రు. అందులో విద్యార్థులకి, విమెన్కి అది ఓర్వలేక, వాళ్ళకి ఏం చేయాలనో తెలియక, దీన్ని బీట్ చేసినందుకు వాళ్ళ దగ్గర ఇది లేక
ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. సో వీ డోంట్ కేర్. అంటే ఇప్పుడు మీరు బీజేపీ అన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు లేటెస్ట్ గా బండి సంజయ్ గారి కామెంట్స్ అయితే వీళ్ళు అంటే ప్రగతి భవన్ లో ఉన్న ఈ టికెట్స్ లిస్ట్ అంతా కేసీఆర్ సైన్ చేస్తేనే వెళ్తుంది అని అంటే ఆల్మోస్ట్ వాళ్ళిద్దరు ఒకటే అన్నట్టుంది. సో మీరేమంటారు? మేమేమంటామంటే మరి నీ లిస్టు ఆయన ఫామ్ హౌస్లు ఉందా అని అడుగుతున్నాం. బండి సంజయ్ మళ్ళీ ఒకసారి తిక్క మాటలు బంద్ చేయి. మరి నిన్ను జరిపింది కూడా ఆయనేనట, మరి మీ దానికి కూడా ముద్ర ఆయన్నే వేసిండట. మరి మేము కూడా అదే చెప్పొచ్చు కదా. లోకమంతా కోడై కూస్తుంది ఇవాళ, మేము కాదు, కాంగ్రెస్ అంటలేదు ఆ విషయం. బండి సంజయ్ని మార్చి కిషన్ రెడ్డిని పెట్టిందే మళ్ళీ ఆయన అంటున్నారు. మళ్ళీ ముందుగా మీ పార్టీ గురించి మాట్లాడండి, పక్క పార్టీలు మీకెందుకు? థ్యాంక్ యూ సో మచ్.